ఒరే రెడ్డి ఇది ఐటెం రా 10,000 అసలు మేము ఇందులో ఏముందో చూడకూడదు, కొనేయాలి అంతే. ఇప్పుడు అంతే, నువ్వు అమ్మగానే మేము కొనేయాలి అంతే. అంతేనమ్మా? ఎంత అండి, పని చేద్దాం లేదో టెస్ట్ చేద్దాం ఏం లేదా, 10,000 ఇచ్చి కొనేయాలి అంతే. వెళ్తే వచ్చేయాలి. నేను అందుకే అంటున్నాను గురుగారు, వీటికి అసలు ఎవరు ఎక్కడ రెస్పాండ్ ఎలా అవుతారు? రాధా మనోహర్ దాస్ గారికి పురాణాలు తెలియవు, అందుకే మాతో డిబేట్ చేయాలంటే భయపడుతున్నారు ఆయన. కాదమ్మా, వాడు అర్హుడు అయిపోవను. ఓ పని చెప్పాను, అప్పటికి చెప్పాను, ఒరే చచ్చిపోండి, కొత్త బాడీ వస్తుంది, కొత్త పేరు, కొత్త సిమ్తో ఫోన్ చేయండి అని చెప్పా. మిమ్మల్ని పుట్టించేది మేమేగా. ఇప్పుడు మీరు చెప్పిన పనికి మాలి మీ బుక్కి నాకు సంబంధం లేదు, క్లియర్. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు గోపాలం, వాళ్ళ నాన్నగారి పేరు రత్నం గారు. నువ్వు చెప్పరా బాబు? ఇంకో కుర్రాడు పొద్దున్నెప్పుడు నిన్న శ్రీకాకుళం ఇలాగే నువ్వు చెప్పిన డైలాగే వేసాడమ్మా. వేస్తే వాడిని రెడ్డి లేకుండా బతకమను, వెంటనే ఫోన్ చేసింది. నువ్వు గిరీశం లేకుండా బతుకు, మీ అమ్మా నాన్న పేరు చెప్పుకోగలిగితే వెంటనే ఫోన్ చేయని చెప్పా. ఇప్పుడు నైతికత లేదు, వాడితే ఎలా కూర్చుంటాం మనం? ఇప్పుడు ఇంకో ప్రశ్న, అసలు మనని క్వశ్చన్ చేయడానికి ఎవరికీ అర్హత లేదు. ఎందుకు లేదు? హిందువులు క్వశ్చన్ చేయడానికి భూమి మీద ఎవరికీ రైట్స్ లేవు. ఎందుకు లేవు? ఎందుకంటే మేము అడుక్కోవట్లేగా, మీలేగా. ఇప్పుడు మేము షాప్ పెట్టుకున్నామమ్మా అనుకో, మన షాప్ ఉంది, నచ్చినోడు వెళ్ళి కావాలితే కొనుక్కుని వెళ్తాడు. కానీ మీరు మీ మతం అది కాదుగా, అడుక్కునే మతం కదా. కొంపల దగ్గరికి వచ్చి మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకోండి, అది కదా. కొంపల దగ్గరికి వెళ్ళి అడుక్కునే మతం మీది, మాది కాదుగా. ఇప్పుడు ఈ వీడియో మొక్క చేసి పెడుతుంది మా చెల్లె. కామెంట్లు పెట్టేవాడు హిందువులు పుట్టినోడు పెట్టండి, నన్ను తిట్టేవాడు నెంబర్తో పెట్టండి. మీరు ఎలా పెట్టరు? నేను నెంబర్ ఇస్తే ఫోన్ చేయరు. అడేవాడు. మీకు చెప్పాను ఇది వరకు, అర్జున్ జీసస్, ఈ 50-50 కలిసి చూడండి. పేరేంటి? అర్జున్. అర్జున్ అయితే పర్లేదు, జీసస్ అయినా పర్లేదు, రెండు కలిపి 50-50. ఇలా అన్నాను అనుకో, రాధా మనోహర్ నీ పేరు ఎలా ఉంది అంటాడు. నా పేరు నేను నమ్మిన బ్రహ్మాండ పురాణంలో ఉంది, నేను నమ్మిన రామాయణంలో ఉంది. రామాయణంలో సుందరకాండలో వస్తుంది, రామం సత్వ మనోహర అంటాడు. రాముణ్ణి కీర్తిస్తూ హనుమంతుడు చెప్తాడు. అలాగే విష్ణు సహస్రనామంలో వస్తుంది. వీడి పేరు ఎక్కడ వచ్చింది? అది కూడా ఇక్కడే వచ్చింది, ఎందుకంటే ఆడు మనకు పుట్టాడు కాబట్టి. కాబట్టి వీళ్ళ పుట్టుగా, వీళ్ళు దేవుడు అనుకుంటున్న వాడు పుట్టుగా డౌట్ఫుల్. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఉంటే, నేను మీకు చెప్పాను, నేను డిబేట్ ఎవరితో చేయాలి చెప్పు, నువ్వు చెప్పమ్మా. డిబేట్ క్రిస్టియన్స్తో చేయాలి. వీళ్ళు ఎవరు క్రిస్టియన్స్ కాదుగా, 50-50 కాదుగా. వీళ్ళకి ఒకటే మార్గం, వాళ్ళు కొత్త బాడీతో కొత్త పేరుతో రావాలి. ఇంకంతకీ మార్గం ఏం లేదు. నైతికత లేదు కదా. నైతికత ఉంటే నేను కూర్చుంటా. వాడు మాకు సంబంధించినవన్నీ వదిలేయాలి. మేము ఇచ్చిన బాడీ, మేము ఇచ్చిన పేరు అన్నీ వదిలేసి కొత్త దాంతో రమ్మను, కూర్చుంటా. ఈ పనికి మాలిన ఎడారి మతాలకి నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు. ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లకి ఒక మంచి అమ్మని చూపించలేరు. వాళ్ళు నాతో ఎలా కూర్చుంటారమ్మా? కానీ వాళ్ళ అమ్మ గురించి చెప్పమని చూద్దాం, వాళ్ళ అమ్మ గురించి చెప్పమని చూద్దాం. బైబిల్లో ఉన్న ఒక మంచి అమ్మ మా అమ్మ, అలా చూపించమని చూద్దాం. తిడితే పని అవ్వదు బాబు, మీకే చెప్తున్నా, తిడితే పని అవ్వదు. నన్ను ప్రేమతో మార్చండి, నేను కూడా రెడీగా ఉన్నాను. ఎంత ఓపెన్గా చెప్తుంటే, తిట్టినా పర్లేదు, నేనేం ఫీల్ అవను. అది మీ యొక్క విజ్ఞత. మార్చేయండి నాన్న ప్లీజ్. డబ్బులు కూడా ఇస్తా అన్నాను కదా, చెప్పండి. ₹1,00,00,000 అన్నట్టున్నారు. 90 + 10 వడ్డీ ఉండదు, సంవత్సరం పైనుంచిను.